క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ఆదివారం ఆరాధనకు కూడి వచ్చినటువంటి మీకు అందరికీ కూడాను యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము ధ్యానము కొరకు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8 నుండి 12 వరకు ఉన్నటువంటి వాక్య భాగం మనం చదువుకున్నాం. ఈ మాసం మొదటి ఆదివారంలో ధ్యానంలో మనము దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అనేటువంటి అంశం గురించి ధ్యానం చేస్తూ, దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు అనేటువంటి అంశం గురించి ధ్యానం చేశాం. మనము పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు పిలిచాడు అనేటువంటిది. ఈ దినము ఆయన పిలిచినటువంటి ఉద్దేశాలలో భాగంగా ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి అనేటువంటి మాటను ఏర్పరచుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూడవచ్చు. మనము ఎందుకు ఆయన చేత పిలువబడ్డాము అనగా, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉన్నది, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. ఆశీర్వాదమునకు వారసులగుటకు అంటే ఆశీర్వాదం పొందుకోవటానికి, ఆశీర్వాదం సంతరించుకోవటానికి కాదు, ఆశీర్వాదమునకు వారసులు అవుటకు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ఆశీర్వాదమునకు వారసులు అంటే ఆశీర్వాదము, దేవుని యొక్క ఆశీర్వాదము అనేటువంటిది మనకు వారసత్వముగా వస్తున్నది. వారసత్వం మనము ప్రతిజ్ఞ చేసేటప్పుడు, నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం అనేటువంటి మాటను పలుకుతాం. వారసత్వం, వారసత్వ సంపద, ఇన్హెరిటెన్స్, ఇది తరతరాలకు కొనసాగేటువంటిది. వారసత్వం అనేటువంటిది మనతోనే ఆగిపోయేది కాదు. వారసత్వం మన తాతలు తండ్రులు ఒకవేళ ఆశీర్వదించబడి ఉంటే, ఆశీర్వాదమునకు వారసులైతే, దేవుని ఆశీర్వాదమునకు వారసులైతే, వారి పిల్లలుగా మన తండ్రులు, వారి పిల్లలుగా మనము, మన పిల్లలు, వారి పిల్లలు, పిల్లల పిల్లల వరకు కూడాను వారసత్వము అనేటువంటిది కొనసాగేటువంటి దానిని వారసత్వం అంటాం మనం. ఆశీర్వాదము కూడాను దేవుడు ఇచ్చేటువంటి వారసత్వముగా పరిగణించబడుతూ ఉంది. అంటే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి బైబిల్లో. వారసత్వానికి, వారసులు కావటానికి మనము పిలువబడ్డాము. కాబట్టి ఎవడైనా ఆయన పిలుపు విని, ఆయన పిలుపుకు లోబడి అంగీకరించి ఆయన యొద్దకు వచ్చిన ఎడల, దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదము వారసత్వముగా పరిగణించి వారి తరతరాలను తడుపుతుంది. కాబట్టి దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపు ఎందుకు అనగా, ఆయన ఆశీర్వాదము నొందటానికి. బైబిల్ గ్రంథంలో ఆశీర్వాదం అంటే దేవుని యొక్క బహుమానము, మంచితనము, దయ, ప్రేమ, సంరక్షణ, వీటన్నిటినీ ప్రొనౌన్స్ చేయటం. దేవుడు ప్రొనౌన్స్ చేసినప్పుడు వీటన్నిటినీ, దానిని ఆశీర్వాదంగా పరిగణించబడింది. ఆయన ప్రేమ, దయ, రక్షణ, బహుమానము, మంచితనము, ఇవన్నీ కూడాను దేవుడు వ్యక్తపరిచినప్పుడు లేదా ప్రకటించినప్పుడు ఇది ఆశీర్వాదముగా పరిగణించటం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆశీర్వాదము మొదటగా బైబిల్ గ్రంథంలో ఎక్కడ ప్రారంభమైంది అనగా, ఆదికాండంలోనే ప్రారంభమైంది. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు ఆశీర్వదించాడు అని చెప్పి రాయబడింది. ఎందుకంటే ఆశీర్వాదమును ఇవ్వటం ఆయన యొక్క ఉద్దేశం, ఆశీర్వాదమునకు వారసులు కావటం ఆయన చిత్తం. కాబట్టే దేవుడు హవ్వని, ఆదామును చేసిన తర్వాత వారిని ఆశీర్వదించను అని చెప్పి రాయబడింది. చదవండి, చెప్పండి. దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా,
ఆ, అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని చాలు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, దానిని అందులో ఉన్న వాటిని లోపరుచుకోవాలి. ఇది దేవుడు వారిని ఆశీర్వదించినటువంటి విధానం. ఆశీర్వాదంలో ఉన్నటువంటి అంశం, మొట్టమొదటి ఆశీర్వాదం. కాబట్టి దేవుడు ఎప్పుడైతే ఆశీర్వాదమునకు వారసులగుటకు మనల్ని పిలిచాడో, మరి ఆ ఆశీర్వాదంలో ఉన్నటువంటి అంశాలు ఏంటియో కూడా మనం తెలుసుకుని ఉండాలి కదా. అందుకే ఆయన వారిని చేసిన వెంటనే వారిని ఆశీర్వదించాడు. కాబట్టి దేవుని యొక్క పలుకులో, దేవుని యొక్క మాటలో, దేవుని యొక్క ఆశీర్వాదములో శక్తి ఉన్నది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ చెప్పేటువంటి మాట, ఆయన యొక్క మాటలో, ఇప్పుడు ప్రొనౌన్స్ చేయడం ఆశీర్వాదం అన్నప్పుడు ఆయన మాట్లాడాడు, ఆయన పలికాడు, ఆశీర్వాదాన్ని ఆయన పలికాడు, ఆయన ప్రకటించాడు. కాబట్టి ఆయన పలికినటువంటి పలుకులో, ఆయన మాటలో శక్తి ఉన్నది అని మనకు తెలుసు. ఎందుకంటే వెలుగు కమ్మని పలుకగా, మొదటి అధ్యాయంలోనే మనం చూస్తాం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అని చెప్పి రాయబడింది. అంటే ఆయన మాటలో ఉన్నటువంటి శక్తి మనకి ఇక్కడ కనబడతాం. ఆయన మాట ఒకసారి మాట్లాడితే అది నెరవేరవలసిందే కానీ అది అటు ఇటు పక్కకు వెనకకు మళ్ళదు అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆయన మాటలో శక్తి ఉన్నది. హెబ్రీ 1:11 మనం చూసాం అనేక సార్లు. హెబ్రీ 11:3 ఏమని రాయబడి ఉన్నది? ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అనేటువంటి మాటను మనం చూస్తాం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణము అయినాయి అని చెప్పి రాయబడి ఉన్నది. ఈ ప్రపంచములో ఉన్నటువంటివన్నీ కూడాను దేని చేత సృష్టించబడ్డాయి, దేని చేత ఏర్పాటు చేయబడ్డాయి అంటే లేఖనం మనకు చెప్పేటువంటి మాట దేవుని వాక్యము వలన నిర్మాణమైనయి. అయితే ఇక్కడ ప్రపంచములు అని ఉందని చెప్పి ఏం కన్ఫ్యూజ్ కావాలా? ప్రపంచములు అనేటువంటి మాటకు అర్థం ఏంటిదంటే అందులో ఉన్నటువంటి ఇమిడి ఉన్నటువంటి అంశం ఏంటంటే టైం, స్పేస్, మ్యాటర్. ఈ మూడు కూడాను ఈ ప్రపంచములు అనేటువంటి మాటలో ఇమిడి ఉన్నాయి. స్పేస్ అంటే యూనివర్స్, టైం అంటే కాలం. అందుకే తెలుగు బైబిల్లో ప్రపంచములు అని మాట వాడిన దగ్గర అక్కడ ఫుట్ నోట్లో యుగములు అని చెప్పి రాయబడి ఉంటుంది. యుగములు అంటే నథింగ్ బట్ టైం సూచించేటువంటి ఒక పదము యుగములు. కాబట్టి ప్రపంచములు అంటే దాని అర్థం రకరకాల భూములు, ప్రపంచాలు ఉన్నాయి అని చెప్పి బైబిల్ చెప్పడం లేదు. కానీ ఇక్కడ ప్రపంచములు అన్నటువంటి మాటకు అర్థము యూనివర్స్ అనగా స్పేస్, టైం. ఈ యూనివర్స్లో ఉన్నటువంటి మ్యాటర్, పదార్థం, వీటన్నిటినీ కలిపి ప్రపంచములు అన్నాడు. వీటన్నిటినీ ఎట్లా సృష్టించబడ్డాయి ఇవన్నీ అంటే దేవుని మాట ద్వారా. ఆరిన నేల కలుగునుగాక అని పలుకగా ఆరిన నేల అయిపోయింది. ఒక ఆకాశం అనేటువంటి ఒక విశాలము కలుగము కమ్మని పలుకగా కలిగింది అని చెప్పి రాయబడింది. అంతే, ఆయన వాక్యములో ఉన్నటువంటి శక్తి. ఇప్పుడు ఆశీర్వాదం నథింగ్ బట్ వాక్యం కదా. ఆశీర్వాదం అంటే ఆయన నోట నుండి వచ్చినటువంటి ఒక మంచి ఉద్దేశముతో కూడినటువంటి మాటలు. మనము వర్ధిల్లడానికి, ఫలించడానికి, అభివృద్ధి చెందటానికి కావలసినటువంటి మాటలే ఆశీర్వాదం. కాబట్టి దేవుని వాక్కుకు ఆ శక్తి ఉన్నది. కాబట్టి ఈ ఆశీర్వాదంలో మనకిష్టమైనటువంటివి ఇవన్నీ ఏమున్నాయి? ఫలించటం ఉంది. ఫలించటం అంటే చాలా ఇష్టం మనుషులకి. అభివృద్ధి చెందటం ఉంది. అభివృద్ధి చెందటం అనేటువంటిది ఏ విషయంలోనైనా ఫిజికల్గా కానీ, స్పిరిచువల్గా కానీ, ఇక ఏ విషయంలో, మెటీరియల్గా కానీ, ఏ విషయంలో కూడా అభివృద్ధి చెందటం మానవునికి ఇష్టం. విస్తరించటం ఇంకా ఇష్టం. విస్తరించాలి, విస్తరింపజేయాలి. ఒక బిజినెస్ పెట్టినప్పుడు విస్తరింపజేయాలి. ఒక మినిస్ట్రీ పెట్టినప్పుడు విస్తరించాలి. ఒక ఏదైనా పని చేసినప్పుడు చుట్టుప్రక్కల ప్రాకాలి అనేటువంటిది మనిషి యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఇష్టం.
విస్తరించడం ఇష్టం, అభివృద్ధి చెందటం ఇష్టం, ఫలించటం, ఫ్రూట్ఫుల్గా ఉండటం అనేటువంటిది మనిషికి చాలా ఇష్టం. ఇంకా ఆధిక్యత కలిగి ఉండటం ఇష్టం. ఆధిక్యత, అన్ని విషయాల్లో ఆధిక్యత, అన్ని విషయాల్లో పై చేయి, అన్ని విషయాల్లో పొంగి పొర్లి పారడం మనిషికి ఇష్టం. అవసరమైన దానికంటే ఎక్కువ నాకు కావాలా, నాకు అవసరమైన దానికంటే ఎక్స్ట్రా ఉండాలా అని ప్రతి మనిషి కోరుకుంటాడు. అది ఇష్టం, మనిషికి ఇష్టం. అంత మాత్రమే కాదు, అధికారం అది ఇంకా ఒక పెద్ద మనిషికి ఉన్నటువంటి కోరిక. ప్రతి విషయంలో అధికారం కలిగి ఉండటం. ఎందుకు అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదంలో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదంలో ఫలించటం, అభివృద్ధి చెందటం, విస్తరించటం, భూమిని నిండించటం, దానిని లోపరుచుకోవటం, ఇంకా చెప్పాడు దాని కిందికి దానిని ఏలుడి అంటాడు. ఏలడం ఇష్టం మనిషికి. అధికారం చలాయించటం ఇష్టం, మల్టిప్లై కావడం ఇష్టం. కాబట్టి ఇవన్నీ కూడాను మానవునికి ఎంతో అవసరమైనటువంటి విషయాలు. కాబట్టి ఇవి ఆశీర్వాదంలో భాగం అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఆశీర్వాదంలో భాగం. ఆశీర్వాదం అనేటువంటిది విస్తరించాలి. ఆశీర్వాదం అనేటువంటిది, ఇప్పుడు మనలను దేవుడు ఆశీర్వదించాడు అంటే దాని అర్థం మన నుండి ఇతరులకు ఆ ఆశీర్వాదం స్ప్రెడ్ కావాలి. అదేగా దాని అర్థం. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా ఏమంటాడు? మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి కదా. కాబట్టి ఇప్పుడు మనిషికి దేవుడు ఆశీర్వాదం ఇస్తే అది మనిషిలో నుండి ఇతరులకి ప్రవహించాలి. ఆశీర్వాదం అనేటువంటిది ఒక ప్రవహించు నదిలాగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అది మానవ జాతిని మొత్తాన్ని తడపాలి అనేటువంటిది ఆయన కోరిక, ఆయన యొక్క చిత్తం. అందులో భాగంగానే మానవ జాతిని, మానవుని యొక్క హిస్టరీని పరిశీలన చేస్తే ఏ దేశ చరిత్ర చూసినప్పటికీ, అది వారు రాజులు కానివ్వండి, వారు శాస్త్రవేత్తలు కానివ్వండి, వారు ఇంకెవరైనా ఏ రంగంలో ఉన్నటువంటి మనుషులైనప్పటికీ, ఏ దేశంలో ఉన్నటువంటి మనుషులైనప్పటికీ కూడాను వారి యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే స్ప్రెడ్ కావడం, విస్తరించటం. అంతే. ఇప్పుడు రాజ్యం అనుకోండి, విస్తరించాలి. ఇప్పుడు అలెగ్జాండర్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన ఉద్దేశం ఏంది? దేశాలలో విస్తరించాలి. ఉదాహరణ కోసం చెప్తున్నా. ఇప్పుడు ఒక సాంకేతిక పరిజ్ఞానం ఉంది. ఇప్పుడు ఈ బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేటువంటి ఆయన ఈ ఎలక్ట్రిసిటీని కనుక్కోవటంలో ఆయన కాంట్రిబ్యూషన్ ఒకవేళ లేనట్లయితే ఈ ఎలక్ట్రిసిటీ, ఈ లైట్లు మనము వాడేవాళ్ళం కాదు. అప్పుడు ఎప్పుడో కనిపెట్టాడు ఆయన 18th సెంచరీలో. కనిపెట్టినటువంటి ఈ ఇన్వెన్షన్ విషయంలో కూడాను, అన్ని ఇన్వెన్షన్స్, ఏ ఇన్వెన్షన్ అయినప్పటికీ కూడాను దేవుడు వానికి ఆలోచనను ఇస్తే ఆ ఆలోచనను అమలు చేయటం ద్వారా మానవ జాతికి మొత్తానికి పాకింది. ఎవరో ఒకరు కనిపెడతారు, కానీ ఇప్పుడు మనం దాన్ని మొత్తం జాతి, మొత్తం దేశాలు అనుభవిస్తూ ఉన్నాం. అలెగ్జాండర్ గ్రాహం బెల్ అనేటువంటి వ్యక్తి ఈ సౌండ్ సిస్టమ్ను కనిపెట్టకుండా ఉండినట్లయితే ఇప్పుడు మనకు పిఏ సిస్టమ్ ఉంది. మైక్ తోటి మనము మాట్లాడుతున్నాం, అనేక మంది ఒకేసారి వినటానికి. కనిపెట్టింది ఒక్కడే. దేవుడు ఆలోచన ఇచ్చాడు ఆయనకి. ఆ ఆలోచన ద్వారా ఏమవుతున్నది? అనేకులకు, జాతులకు, దేశాలకు ఆ ఆశీర్వాదం స్ప్రెడ్ అవుతూ ఉంది, పాకుతూ ఉంది, అందరినీ తడుపుతూ ఉంది. ఆశీర్వాదం యొక్క నేచర్ అదే. దేవుడు మెటీరియల్గా ఒకరిని ఆశీర్వదించాడు అనుకోండి, దాని ఉద్దేశం ఏంది? అక్యుములేట్ చేసుకొని ఫుల్గా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకొని తను మాత్రమే తినమని దాని అర్థం కాదు. ఒకవేళ అలాగనైతే ఒక దగ్గర యేసుప్రభు ఏమంటాడంటే, ఒకనికి బాగా ఆస్తి ఇచ్చాడు. అతడు ఏమనుకుంటున్నాడు అంటే, నా ప్రాణమా
తినుము, తాగుము, సుఖించము, నీకు నీ తర్వాత అనేక తరముల వారికి కావలసినంత ధాన్యము ధనము నీకుంది అని చెప్పి తనలో తను అనుకుంటా ఉంటే దేవుడు ఏం చెప్పాడంట ఆయనకి? పిచ్చివాడా, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం తీసుకుంటే నీ సంపాదన ఏమైపోతుంది? నీకు ఇచ్చింది నువ్వు దాచి ఉంచుకోవడానికి కాదు. ఈ సూత్రం ప్రతి ఒక్కరు మనం తెలుసుకోవాలి. మనకేమి ఇచ్చాడు బ్రదర్, మనకేమి ఇచ్చాడు అని అనుకోవచ్చు. మనం ఇవ్వడం అంటే మనకు ధనమనే మన ఉద్దేశం. ధనం ఒక్కటే కాదు, దేవుడు అనేకం ఇచ్చాడు మనకు దేవుడు ఇచ్చినటువంటి తలాంతులు ఎన్నో ఉన్నాయి. వాటిని ఇతరులకి పంచాలి. ఇక్కడ సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, సామెతలు 10:11 ఏమంటాడంటే, నీతిమంతుని నోరు జీవపు ఊట. నీతిమంతుని నోరు జీవపు ఊట. ఇప్పుడు ఊటలో నుండి ఏమొస్తుంది? నీళ్ళు వస్తాయి. ఎందుకు? ఏం చేసుకుంటుంది ఆ ఊట? అనేక ప్రాంతాలను తడుపుతుంది, అనేకులకు దాహాన్ని తీరుస్తుంది, అనేకులకు ఉపయోగపడుతుంది. అక్కడనే ఉండిపోదు, అది పారేటువంటి ప్రవాహములాగా ఉండి అనేకుల దాహాన్ని తీరుస్తుంది. యేసుప్రభు చెప్పాడు యోహాను సువార్త 7:38, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్లుగా వాని కడుపులో నుండి జీవనదులు పారునని బిగ్గరగా చెప్పాను. వానిలో నుండి జీవధారలు పారతాయంట. దేవుడు అందుకే మనల్ని ఎన్నుకునేది. దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకు? ఆశీర్వాదమునకు వారసులగుటకు అన్నాడు. ఆశీర్వాదములో ఏమున్నది? ఆశీర్వాదములో జీవమున్నది, జీవపు ఊట ఉన్నది. మరి నీతిమంతుడు ఎవడు లేడు కదా. నీతిమంతుడు నోరు జీవపు ఊట. నీతిమంతుడు ఎవరున్నారు? నీతిమంతుడు ఒక్కడు లేడు, నిజమే. నీతిమంతుడు ఎవడు లేడు. అయితే ఎవడైనను, నీతిమంతుడు ఎవడు లేడు, అందరూ అవినీతి పరులే. ఈ అవినీతి పరులలో ఎవడైనను క్రీస్తునందుంటే దేవుడు వానిని ఉచితముగా నీతిమంతునిగా తీరుస్తూ ఉన్నాడు. ఈ అవినీతిపరుడు, పాపి, ఇంకేదన్నా కానివ్వండి, వాడు క్రీస్తు యందు విశ్వాసము ఉంచితే, విశ్వాస నియమమును బట్టి, క్రియా నియమం కాదు, విశ్వాస నియమమును బట్టి ఆ వ్యక్తిని ఉచితముగా, ఊరికేనే ఏమి ఇవ్వకుండానే ఫ్రీగా దేవుడు వానిని నీతిమంతునిగా తీరుస్తూ ఉన్నాడు. అట్టి వాని యొక్క నోరు జీవపు ఊట. ఆ జీవం అనేటువంటిది ప్రవహించాలి. వాని కడుపులో నుండి జీవ నదులు, మామూలుగా ఊట కూడా కాదు, ఇక్కడ నదులు, నదీ ప్రవాహం, ఆశీర్వాదము మనలో నుండి ప్రవహించాలి. మనలో నుండి అనేకులకి తాకాలి. ఆ మధ్య పోయిన మాసం ఒక ఆర్ఫనేజ్కి వెళ్ళి రావడం జరిగింది సంఘ పెద్దలు. దేనికోసం వెళ్ళాము? దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో అది ఇతరులకి పంచటానికి. అది చాలా చిన్న విషయం. అది అట్టటి ఇంకా చేయాలా? సంవత్సరానికి ఒకసారి కూడా చేయట్లే మనం. మనకు దేవుడు ఇచ్చింది ఎందుకు అంటే స్ప్రెడ్ కావడానికి. ఆశీర్వాదం యొక్క నేచర్ అది. దేవుని యొక్క ఆశీర్వాదం యొక్క తత్వం అది. ఆశీర్వాదంలో ఉన్నటువంటి ఎస్సెన్స్ అది. పారాలి, స్ప్రెడ్ కావాలి, విస్తరించాలి. ఇప్పుడు ఊట ఉంది కదా, ఊటని బంధిస్తే, ఊటని మనం బంధించడం కాదు, ఊటని మనము యూజ్ చేసుకోకపోతే ఏమవుతుంది? ఊట నిలిచిపోతుంది. ఊటను బంధిస్తే నిలిచిపోతుంది. సింపుల్, చిన్న సూత్రం ఇది, మామూలు సూత్రం ఇది. చదువు అవసరంలా దీనికి, తెలివి అవసరంలా దీనికి. వ్యవసాయం చేసుకునేటువంటి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి చిన్న సూత్రం ఇది. ఊటని మనము యూజ్ చేయకపోతే అది ఆగిపోతుంది. యూజ్ చేస్తూ ఉంటే
పెరుగుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఇక దేవుని విషయమైతే ఆశీర్వాదములు ఎప్పుడైతే మనము స్ప్రెడ్ చేస్తూ ఉంటామో, విస్తరింపజేస్తూ ఉంటామో, అనేకులకు పంచుతూ ఉంటామో, అవి ఇంకానూ ఊరుతూ ఉంటాయి. ఊరెడి నీటి బుగ్గ అన్నాడు యోహాను సువార్త 4:14. ఆ సమరయ స్త్రీతోటి యేసు ప్రభు మాట్లాడుతూ అన్నటువంటి మాట ఏమంటాడమ్మా? నేను నీళ్లు ఇస్తాను. యాక్చువల్గా నేను నీళ్ళు అడుగుతున్నానమ్మా, నేను కొంచెం నీళ్ళు ఇమ్మని బావి దగ్గర, సుకారాను బావి దగ్గర యేసు ప్రభు ఆ సమరయ స్త్రీతోటి మాట్లాడుతూ నీళ్ళు ఇమ్మని అడిగినప్పుడు, అప్పుడు జరిగినటువంటి సందర్భం అది. అప్పుడు మాట్లాడినటువంటి మాటలు అది. యేసు ప్రభు ఏమనంటే, నేను నీళ్ళు అడిగాను కదా, కానీ నేను నీళ్లు ఇచ్చేటువంటి వాడును. చదవమ్మ. నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవమునికై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండును అని ఆమెతో చెప్పాను. నేను నీళ్ళు ఇస్తా. నా ఆశీర్వాదంలో భాగంగా నేను ఇచ్చేటువంటి జీవజలము ఒకటి ఉంది. అది నేను మీకు ఇచ్చినప్పుడు అది ఏం చేయాలి, లేకుంటే ఏం చేస్తుంది అంటే, నిత్య జీవమునకై వానిలో ఊరేటువంటి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. నీటి బుగ్గని ఆపేసుకున్నాం అనుకోండి, నీటి బుగ్గని యూజ్ చేయలేదనుకోండి, ఆగిపోతుంది. ఎందుకు అంటే దాని స్వతహాగా దాని లక్షణం ఏంటంటే అది స్ప్రెడ్ కావాలి, అనేకులను తడపాలి. కానీ స్ప్రెడ్ కాకుండా ఈ ప్రవాహాన్ని మనము ఆపేస్తే దేవుడు ఊటని కట్ చేస్తాడు. ఎందుకు? వృథా. ఇచ్చి కూడాను నీకు ఏం లాభం లేదు, దాన్ని తీసేసుకుంటాను. లేనివానికి ఇవ్వబడుతుంది, ఉన్నవాడి దగ్గర నుంచి ఇచ్చింది కూడా తీసుకుంటా, లేనివానికి ఇస్తా. ఎందుకు? నువ్వు యూజ్ చేయట్లేదు కాబట్టి, నువ్వు స్ప్రెడ్ చేయట్లేదు కాబట్టి, నువ్వు విస్తరింపజేయటం లేదు కాబట్టి, ఆశీర్వాదం యొక్క నేచర్ నువ్వు దాన్ని వినియోగించుకోవటం లేదు కాబట్టి నేను ఆపేస్తా. ఆశీర్వాదం దేవుడు ఆపేస్తే అది చాలా కష్టతరమైనటువంటి విషయం. ఈ లోపల మనము మేలుకోవాలి. స్టాగ్నెంట్ వాటర్ని ఎవరు తాగరు. ఎందుకు? స్టాగ్నెంట్ అయితే కుళ్ళిపోతాయి వాటరు, కంపు కొడతాయి వాటరు. నిలబడిపోతే పురుగులు పడతాయి వాటర్కి. నిలబడకూడదు. తెలుగులో ఒక సామెత ఉంది, పారే నీళ్లకు పట్టింపే లేదు అంటారు. పారే నీళ్లకు పట్టింపు అంటే తాగేయచ్చు అని, ఏమి ఆలోచించకూడదు. నీళ్లు పారుతా ఉన్నాయంటే తాగేయచ్చు, ఏమి ఆలోచించకుండా. నీళ్లు పారుతా ఉన్నాయంటే దాని ఉద్దేశం ఏంటిది? ఫ్రెష్ వాటర్. నీళ్లు పారజేయాలి, నీళ్లు పారజేయాలి. కాబట్టి ఈ పారడంలో విస్తరించడం అనేటువంటి దేవుని ఆశీర్వాదం ఉన్నది. స్ప్రెడ్ కావటం అనేటువంటి దేవుని యొక్క నీతి అందులో ఉన్నది. అందు నిమిత్తమే దేవుడు మనల్ని పిలిచాడు. ఆశీర్వాదమునకు వారసులు కావటానికి దేవుడు మనల్ని పిలిచాడు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. కేవలము ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదముల గురించే దేవుడు చెప్పటం లేదు. ఆశీర్వాదములు అనగా కేవలము ఆత్మీయమైనటువంటి మేళ్ళు, ప్రేమ, సంతోషము, శాంతి, అది మాత్రమే కాదు. మెటీరియల్ బ్లెస్సింగ్స్ కూడాను, ఈ లోకంలో మనం నివసించడానికి కావలసినటువంటి ప్రతి సౌకర్యమును కూడాను, అవి కూడాను దేవుని ఆశీర్వాదంలో భాగమే. కాబట్టి ప్రతిదాన్ని మనం స్పిరిచువలైజ్ చేసి, ప్రతిదాన్ని మనం ఆత్మీయమైన దృక్పథంతో చూసి, దేవుడు ఫిజికల్గా ఏదైతే ఇచ్చాడో దాని గురించి మనం పెద్దగా ఆలోచించకుండా, దాన్ని పంచకుండా మనం పెట్టుకుంటే అది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. విస్తరించాలి, పారాలి. అందులో భాగంగా మనం 1-2 ఉదాహరణలు చూసేసి మనం ముగించేసుకుందాము. నోవా గురించి మనకు తెలుసు. నోవహుకు దేవుడు పిలిచాడు. దేవుడు నోవాహుని పిలిచాడు. ఎందుకు పిలిచాడో మనకు తెలుసు. ఎందుకంటే నోవాహు ఒక్కడే దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి పిలిచాడు అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. దేవునితో నడిచాడు అని చెప్పి రాయబడి ఉంది. దేవుడు నోవాహుని పిలిచాడు. ఎందుకు పిలిచాడు అంటే, నువ్వు పెద్ద ఓడ తయారు చేయాలి. అక్కడ రాయబడినటువంటి మాట. అసలు ఎందుకు ఈ ఉద్దేశం కలిగి ఉన్నాడు దేవుడు? ఎందుకు అంటే, మనం 6వ అధ్యాయంలో చూసినట్లయితే, నరులు భూమి మీద విస్తరించడం ప్రారంభించినప్పుడు నరులు వారి
వారి యొక్క తలంపులు ఆలోచన యావత్తు చెడ్డది అని చెప్పేసి దేవుడు చూశాడు. కాబట్టి దేవుడు మొత్తాన్ని భూమి మీద ఉన్నటువంటి నరులను, మొత్తాన్ని ఆకాశ పక్షులను నాశనం చేయాలని తలంచాడు. అయితే దేవుని దృష్టికి నోవహు మాత్రమే ఒక్కడు నీతిమంతుడుగా అక్కడ కనపడ్డాడు. కాబట్టి నోవహుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నోవహు, నేను సృష్టించినటువంటి నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేస్తాను. అయితే నోవహు 8:6-8, అయితే నోవహు యెహోవా దృష్టికి కృప నొందినవాడు ఆయను. అనగా ఇది దేవుని యొక్క ఫేవర్. దేవుని దృష్టికి కృప నొందినటువంటి వాడు అంటే దేవుని యొక్క ఆశీర్వాదం నొందినటువంటి వాడు అని అర్థం. దేవుని ఆశీర్వాదం నొందినటువంటి వాడు కాబట్టే దేవుడు ఆయన్ని పిలిచాడు అంటే ఆయన ఆశీర్వదించడానికే పిలిచాడు. ఆయన ద్వారా అనేకులు ఆ ఆశీర్వాదమునకు వారసులు కావటానికి పిలిచాడు. అది ఆయన పిలవటంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం. పిలిచి ఏం చెప్పాడు? ఒక ఓడ తయారు చేయమన్నాడు. జలప్రళయము భూమి మీదకి వస్తుంది కాబట్టి నువ్వు ఒక ఓడను తయారు చేయాలి. అది నీకు, నీ కుటుంబానికి మాత్రమే కాక ఎవరైతే నీ పిలుపు విని ఆ ఓడలోనికి వస్తారో వారందరూ రక్షించబడతారు. ఇది కదా ఓడను కట్టమని చెప్పడంలో దేవుని యొక్క ఉద్దేశం. ఓడ అనేటువంటిది దేవుని యొక్క ఆశీర్వాదం అనుకుంటే, ఈ ఆశీర్వాదం యొక్క ఉద్దేశం ఏంది? అనేకులు వచ్చి రక్షించబడాలి. అక్కడ పెద్ద పెద్ద జంతువులు పడటానికి స్థలం ఉంది, మనుషులు పడడానికి కూడా స్థలం ఉంది. ఒకవేళ ఎవరన్నా వస్తే, నోవహు ఫ్యామిలీతో పాటు ఆయన కుమారులు, కోడళ్ళు, భార్య కాకుండా ఇంకెవరైనా వస్తే, ఆ 8 మంది కాక వాళ్ళు కూడా రక్షించబడతారు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. నోవహుకు ఒక్కడికే ఇవ్వలేదు ఆ ఓడ. దేవుడు ఆశీర్వాదము నోవహుకు మాత్రమే కాదు, అక్కడ ఎవడైనను నోవహు మాటలు విని ఆయన పిలుపుకు ప్రతిస్పందించి ఓడలోనికి వచ్చినట్లయితే ఆ జల ప్రళయము నుండి కాపాడబడతాడు. వాడు ఎవడైనా సరే, స్త్రీ కానీ పురుషుడు కానీ, దేశ, జాతి, మత, రంగు, కుల భేదం లేకుండా ఎవడు ఓడలోనికి వచ్చినప్పటికీ కూడా వాడు రక్షించబడతాడు. ఇది దేవుని యొక్క ఆశీర్వాదం యొక్క ఉద్దేశం. నోవా ఏం చేశాడు? నోవాను దేవుడు పిలిచినప్పుడు నోవా వయసు ఎంత? 500 సంవత్సరములు అని చెప్పి రాయబడి ఉన్నది ఆదికాండం 7:6. ఆదికాండం 7:6 ఏం చెప్తా ఉంది అంటే, జలప్రళయం భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు వయస్సు 600 సంవత్సరములు. నోవహు 5:32 రాయబడి ఉంది. నోవహు యొక్క వయస్సు 500 సంవత్సరములు నోవహు జీవించి కుమారులను కనెను అని చెప్పి రాయబడి ఉంది. అంటే ఆయన కుమారులు షేమ్, హాము, యాపెత్ జన్మించినప్పుడు ఆయన వయస్సు 500 సంవత్సరములు. వారు ఆ టైంలో దేవుడు నోవహుతోటి మాట్లాడి ఓడగట్టమన్నాడు. ఓడ కట్టి ముగించిన తర్వాత నోవహు యొక్క వయస్సు 600 సంవత్సరములు. అక్కడ ఉంది కదా ఆదికాండం 7:6 ఒకసారి చదవండి. ఆదికాండం 7:6. నోవహు 600 ఏండ్ల వాడు. అనగా అంటే ఇప్పుడు 100 సంవత్సరములు నోవహు ఏం చేశాడు? ఓడగట్టాడు. ఈ 100 సంవత్సరములు ఎవడైనా కూడా నోవహు పిలుపు విని ఓడలోనికి రావటానికి అవకాశం ఉంది. అయితే నోవహు ఎవరికైనా చెప్పాడా? నోవహు ఏమైనా ప్రకటించాడా అనేదానికి మనకు ఆధారం ఏమన్నా ఉందంటే ఉంది. ఒకసారి మనము 2 పేతురు 2:5 ఒకసారి చదవండి. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. జల ప్రళయంను రప్పించినప్పుడు చాలు, నీతిని ప్రకటించిన నోవహు అనేటువంటి మాట ఉంది అక్కడ. జలప్రళయంకు ముందు దేవుడు నోవహుకు ఓడ కట్టమని చెప్పిన తర్వాత జలప్రళయంకు ముందు అనగా 100 సంవత్సరంలో నోవహు ఏం చేశాడు అంటే, ఓడ కడుతూ ఆయన చేసినటువంటి పని ఏమంటే నీతిని ప్రకటించాడు అని చెప్పి రాయబడింది. దేవుడు దానికి ఏదైతే ఆశీర్వాదం ఇచ్చాడో ఓడ రూపంలో, దానిని లోనికి ప్రవేశించటానికి అనేకులకు ఆయన ప్రకటించాడు. జలప్రళయం రాబోతా ఉంది. భూమిని పొర్లించి
భూమిని ఫ్లడ్స్ చేత కొట్టివేయబోతున్నాడు దేవుడు. కాబట్టి అందులో రక్షించబడాలంటే మీరు ఏం చేయాలంటే ఇదిగో ఈ ఓడలోనికి రావాలి. ఎట్లా ఉన్నింది వారి దృష్టికి ఆ న్యూస్? నోవాహు ప్రకటించేటప్పుడు లోకస్తుల దృష్టికి నోవాహు ప్రకటించినటువంటి ఆ న్యూస్ ఎట్లా ఉన్నది? వెర్రితనములాగా ఉన్నది. ఎవ్వడు కూడాను ప్రవేశించలేదు, నోవాహు కుటుంబము తప్ప. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో లేఖనం తెలియజేస్తూ ఉంది, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము. వెర్రితనము. పిచ్చోళ్ళలాగా అనిపిస్తాం మనం లోకస్తులకి, లోకములు. అయితే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఎంత గొప్పదో ఆ జల ప్రళయము వచ్చేంత వరకు ఎవరికి అర్థం కాల. జల ప్రళయం రానే వచ్చింది, భూమి కొట్టుకొని పోయింది, ఆ నీళ్లలో ఓడ పైకి తేలింది. ఆ ఓడలో ఉన్నవారు మాత్రమే రక్షించబడ్డారు. దేవుని యొక్క వాక్కు నెరవేరేంత వరకు ఎవరికి కూడాను ఆ వార్త పట్టలేదు, ఎవరు రాలేదు. అది నోవా తప్పు కాదు. నోవా చేయమన్న పని చేశాడు, టైం ఇచ్చాడు, 100 ఏళ్ళు ప్రకటించాడు. ఆయనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదంలోనికి పాలు పంపులు పొందడానికి అనేకులకు అవకాశం ఉన్నది, కానీ వాళ్ళు రాలేదు. కాబట్టే వారు ప్రపంచంలో జలప్రళయంలో మునిగిపోయారు. దేవుడిచ్చింది ఆశీర్వాదం, దేవుడిచ్చింది అవకాశం, దేవుడు ఇచ్చింది వినియోగించుకోవాలి, వృద్ధి చెందాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి. అప్పుడు నోవహుతోటి దేవుడు నోవహును దేవుడు ఆశీర్వదించను అని చెప్పి 9వ అధ్యాయంలో మొదటి వచనంలో చూస్తాం మనం. ఆదికాండము నోవహును అతని కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించను అని చెప్పేసి రాయబడి ఉన్నది. కాబట్టి ఆశీర్వాదం అనేటువంటి అనేకులకు పంచవలసినటువంటి విషయం. రెండవది అబ్రహామును చూద్దాం. అబ్రహామును పిలిచినప్పుడు, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు చెప్పినటువంటి మాటను మనం పరిశీలన చేస్తే, దేవుడు మాట్లాడినటువంటి మాటను ఒకసారి చూడండి. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు ఏమన్నాడు? నీవు లేచి నీ దేశం నుండి, 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను నీకు చూపించు దేశమునకు నీవు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మాత్రమే అక్కడ నుంచి ఆశీర్వాదం స్టార్ట్ అవుతుంది. ఆశీర్వాదం అంటే దానికి కండిషన్స్ ఉంటాయి. అందుకే ముందే మనం చెప్పుకున్నది, ఆశీర్వాదానికి కండిషన్ ఉన్నది. నోవహు ఆశీర్వాదానికి కండిషన్ ఉన్నది. నీ ఓడ కట్టాలి, ఈ కొలతల ప్రకారం ఓడను నువ్వు కట్టాలి, అది కండిషన్. దేవుడు చెప్పిన యావత్తును నోవహు చేశాను అని చెప్పి రాయబడింది. ఆ తర్వాతనే జలప్రళయం వచ్చు. అలాగనే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ జనుల యొద్ద నుండి, నీ దేశము నుండి నువ్వు నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. చదవండి. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అన్నాడు. ఇది చాలు. ఇది అబ్రహాముతో దేవుడు చెప్పినటువంటి మాట. ఏమన్నాడంటే, నిన్ను ఆశీర్వదిస్తా, నీవు ఆశీర్వాదంగా ఉంటావు, నిన్ను నేను ఆశీర్వదిస్తా. అప్పుడు ఏం చేస్తావు? నీవు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటావు. నేను వచ్చి సపరేట్గా మళ్ళీ అందరినీ ఆశీర్వదించబడలేదు. నేనిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకున్నప్పుడు నీలో నుండి జీవధారలు బయలుదేరుతాయి. నీ నోరు జీవపు ఊటగా ఉంటుంది. నీ హృదయములో నుండి, నీ కడుపులో నుండి జీవ నది బయలుదేరి అనేక జనములను తడుపుతుంది. నీవు ఆశీర్వాదముగా ఉంటావు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడిన అబ్రహాముతో చెప్పాడు. ఆశీర్వాదం యొక్క నేచర్ అదే. నీ ద్వారా దేవుడు పిలిచేది. అందుకే ఒకరిని పిలిచాడంటే దాని అర్థం ఏమంటే, ఒక సమ్ ఎక్స్ని పిలిచాడు అంటే దాని అర్థం ఏంటంటే, ఈ ఎక్స్కు దేవుడు ఏదైతే ఆశీర్వదిస్తాడో ఆ ఆశీర్వాదం పొందుకొని అక్కడక్కడే విస్తరించడానికి కాదు. బెలూన్ లాగా ఉబ్బి ఒకసారి టాప్ అని పగిలిపోతుంది.
దానికోసం కాదు దేవుడి ఆశీర్వాదం ఇచ్చేది. నీ నుండి అనేకులు ఆశీర్వదించబడాలి. మనసు ఒప్పదు కదా, మనసు ఒప్పదు, అసలు ఒప్పదే. మనది మన దగ్గరనే ఉండాలా, ఇంకొకరికి ఎందుకు పంచాలా? దేవుడి ఉద్దేశం అది కాదు. దేవుడు అందుకు కాదు ఆశీర్వదించింది. నేను ఆశీర్వదించబడ్డాను అని ఎవరైనా నమ్మితే చేయవలసింది ఏంటంటే మూసిపెట్టడం కాదు, ఓపెన్ చేయడం. ఓపెన్ చేస్తేనే నిలబడతాయి. బుడమేరకు గేట్లు మూసారు. విజయవాడ దగ్గర ఏం జరిగింది? ఎందుకు వచ్చింది తెలిసిన? వరద వచ్చి విజయవాడ అంతా మునిగిపోయి అనేకులు చచ్చిపోయారు. కారణం ఏందో తెలుసా? బుడమేరు గేట్లు మూసివేశారు. మూసేయడంతో పోయింది, మొత్తం నిండిపోయి పొంగి పొర్లిపోయేసి పోయింది. మూసేయకూడదు. కనీసం సగం తెరుచున్నా కూడాను విజయవాడ మునిగిపోకుండా ఉండేదేమో, తీసి పడేశారు. ఏం లాభం? మూసేస్తే ఏం లాభం ఉండదు, నష్టమే. ఆశీర్వాదము పంచటానికే ఉండేది. అబ్రహాము యొక్క ఆశీర్వాదము లోకం మొత్తము పాకింది, తెలుసా? లోకం మొత్తము పాకింది అబ్రహాము యొక్క ఆశీర్వాదం. మత్తయి సువార్త చదివారా ఎప్పుడైనా? మత్తయి సువార్త చదివారా? మత్తయి సువార్త చదివితే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఏమి రాయబడి ఉన్నది? అబ్రహాము వంశావళి, తర్వాత కదా, అక్కడి నుంచి ఆ వంశవృక్షం ఎక్కడి దాకా తీసుకుపోతుంది? యేసు ప్రభు దాకా తీసుకుపోతుంది. అదే కదా ఫస్ట్ వర్స్లో ఉంది. యేసుక్రీస్తు వంశావళి అని చెప్పి అబ్రహాం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఆ వంశం ఎక్కడి దాకా పోయింది? యేసుక్రీస్తు దాకా పోయింది. యేసుక్రీస్తు ద్వారా ప్రపంచము మొత్తము, సర్వ దేశాలు, సర్వ జాతులు నిత్య జీవంలోనికి నడిపించడానికి మార్గం తెరవబడింది. ఎక్కడ స్టార్ట్ అయింది ఆ ఊట? అబ్రహాము దగ్గర స్టార్ట్ అయింది. అబ్రహామును దేవుడు పిలిచాడు, నీ ద్వారా అనేక జనములు ఆశీర్వదించబడతాయి, నీవు ఆశీర్వాదానికి కారకుడుగా ఉంటావు. యేసు ప్రభుకున్నటువంటి పేరు ఏందో తెలుసిన? దావీదు కుమారుడు కదా. అనేక మంది పిలిచారు, దావీదు కుమారుడా, యేసు ప్రభుని. ఎట్లయినట్టు దావీదు కుమారుడు యేసు ప్రభు? అబ్రహాము వంశావళిలో దావీదున్నాడు, దావీదు వంశావళిలో యేసు ప్రభు ఉన్నాడు. అందుకే యేసు ప్రభుకి సన్ ఆఫ్ డేవిడ్ అనేటువంటి పేరు. ఆ యేసుక్రీస్తు ద్వారా ప్రపంచం అంతా కూడాను ఆశీర్వదించబడింది. నిత్య జీవములోనికి నడపబడటానికి మార్గం ఏర్పాటు చేయబడింది. అందుచేతన యేసు ప్రభు అన్నాడు, ఐ యామ్ ద వే, నేనే మార్గమును. ఎక్కడికి? నిత్య జీవానికి మార్గము. నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు రాడు. అబ్రహాము ఏం మూసిపెట్టలే. అబ్రహాము తెరిచిన పుస్తకం, అబ్రహాము జీవితం. అబ్రహాము తన ఆశీర్వాదాలను లోకానికి తెరిచాడు, ఓపెన్ చేశాడు. క్రీస్తు ప్రియమైనటువంటి సహోదరులారా, అబ్రహాము ద్వారా అనేకులు ఆశీర్వదించబడ్డారు. మనము కూడాను యేసుక్రీస్తునందు దీవించబడ్డాం, ఆశీర్వదించబడ్డాం. మనలను ప్రభువు పిలిచాడు అంటే ఆశీర్వాదమునకు వారసుడివి కావటానికి, వారసురాలివి కావటానికి. అంటే మన నుండి ఆశీర్వాదం బయలుదేరాలి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మన నుండి అనేకులు ఆశీర్వదించబడాలి. ఇప్పుడు సమరయ స్త్రీ ఉంది, అయిపోయింది, మనం ముగించేసుకున్నాం. సమరయ స్త్రీ ఉంది. సమరయ స్త్రీకి యేసు ప్రభు ఇచ్చాడు జీవజలం, తెలిసిపోయింది, ఆమెకు అర్థమైపోయింది. ఆమెకు అర్థం కాగానే ఎప్పుడైతే ఆమె రిసీవ్ చేసుకుందో ఆ జీవజలాన్ని, అసలు జలంకు వచ్చింది కదా ఆమె, మామూలు వాటర్ కోసం కదా తను కుండ తీసుకొని వచ్చింది బావి దగ్గరికి. ఆ కుండ అక్కడ ఇసిరి కొట్టింది. అక్కడ రాయబడింది అన్నమాట, ఆ కుండ అక్కడ వదిలిపెట్టేసి అని చెప్పేసి అక్కడ రాయబడింది. కుండ అక్కడ వదిలేసింది. ఎందుకు?
ఈ కుండలో తీసుకెళ్లేటువంటి నీళ్ల కంటే 1000 రెట్లు గొప్ప నీరు, జీవజలము దొరికింది ఆమెకి. అందుకే అది అక్కడ పడేసి ఎక్కడికి పోయింది ఆమె? ఊర్లోకి వెళ్ళింది. ఊర్లోకి వెళ్ళి ఏం చేసింది? యోహాను సువార్త ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 4:28 ఒకసారి చూడండి. యోహాను 4:28. ఆ, 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 చాలు. ఆమె ఏం చేసింది? కుండ అక్కడ విడిచిపెట్టేసి ఊర్లోనికి పోయేసి, మీరు వచ్చి చూడండి, ఈ మనుష్యుడు, ఈయన క్రీస్తు కాడా? ఈయన కదా క్రీస్తు. వెంటనే ఆమెకి ఏం టైం తీసుకోలే. ఆమెకు వాటర్ లేదేమో ఇంట్లో, అయినా దాని గురించి ఆమె చింతించలా. అక్కడ వదిలిపెట్టేసి పారిపోయింది, ఊర్లోకి పారిపోయి వచ్చింది. వచ్చి అందరితో చెప్తా ఉంది. ఏంది అర్థం? తనలోనికి వచ్చినటువంటి జీవధారని ఊర్లో ఉండేటువంటి జనాలకు అందరికీ పంచుతుంది. ఈయన క్రీస్తు కాడా? ఆయన దగ్గర నడిపిస్తూ ఉంది అందరినీ. అది కదా స్ప్రెడ్ చేయడం అంటే, అది కదా ఆశీర్వాదమును విస్తరింపజేయడం అంటే, అది కదా ఆశీర్వాదం అభివృద్ధి చేయడం అంటే. ఆమె మూసిపెట్టుకుందా? ఆమె ఏమో దాచిపెట్టుకుందా? లేదు. అనేకుల దగ్గరికి వెళ్ళి ఆయన గురించి చెప్పింది. 39 వచనం చూడండి. యోహాను 4:39, 40. ఈ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేని చేత? ఈ స్త్రీ ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి, ఈ స్త్రీ వారికి చెప్పినటువంటి మాటలను బట్టి యేసు ప్రభు యందు అనేకులు విశ్వాసం ఉంచారంట. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనెను కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. అక్కడ ఆయన 2 దినములు ఉండి వారి హృదయాలలో నిండుగా జీవజలాన్ని నింపి ఆయన వెళ్ళాడు. ఎట్లా? దేని చేత? ఆ ఒక్క స్త్రీ చేత. ఆ సమరయ స్త్రీ ఊర్లోకి వెళ్ళి వారికి స్ప్రెడ్ చేసింది ఆ న్యూస్. వారిని ప్రభు దగ్గరికి నడిపించింది. ఇది కదా ఆశీర్వాదం స్ప్రెడ్ చేయడం అంటే. ఇది కదా దేవుడు ఆశీర్వదించడానికి కారణం. ఆమెకు చెప్పింది కేవలము, అమ్మ కుండలో దాచుకో, ఈ జీవజలం ఎవరికన్నా ఇచ్చావంటేనా నువ్వు ఒక్కదనే దాగు, ఎవ్వరికి చెప్పొద్దు అని చెప్పాడా? ఆమె చేసిందా? కాదు. స్ప్రెడ్ కావాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, భూమిని నిండించాలి. అది ఏదైనా కానివ్వండి. అది ఇప్పుడు మనం గాస్పల్ గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనము గాస్పల్, యేసు ప్రభు గురించి, సువార్త గురించి మనం ఇది ఉదాహరణ. బ్లెస్సింగ్ అంటే ఈ లోక సంబంధమైనటువంటి బ్లెస్సింగ్ కూడా నేను ముందే చెప్పింది. బ్లెస్సింగ్ అంటే అన్నీ వస్తాయి. ఈ లోక సంబంధమైనటువంటి ప్రతిదీ కూడాను. దేవుని లేఖనం ఏం తెలియజేస్తుందో తెలుసా? లేఖనము యెహోవా యొక్క ఆశీర్వాదం ఏమిస్తుందంట? ఐశ్వర్యం ఇచ్చును. యెహోవా యొక్క ఆశీర్వాదము సామెతల గ్రంథం 10:22 ఐశ్వర్యం ఇచ్చును. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి ఐశ్వర్యవంతునిగా చేస్తే, ఒకవేళ యెహోవా సంబంధమైనటువంటి ఐశ్వర్యం అనుకోండి కొద్దిసేపు, అది స్టాగ్నెట్ చేయడానికి కాదు. అది దాని ద్వారా అనేకులు లాభపడాలా, లబ్ధి పడాలా, అనేకులు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదమును పంచుకోవాలా. పంచుకోవడానికే దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చేది అనేటువంటిది మనము ఎప్పటికీ కూడాను మర్చిపోకూడదు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, మనం ముగించేసుకుందాం, మనకు సమయం లేదు. దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఎలాంటిదంటే, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17:27 రాయబడినటువంటి మాట, అది రాసి పెట్టుకోండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17:27. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి నీ ఆశీర్వదింపబడి ఉండును. చూసారా దేవుడు ఎంత మంచోడో? దేవుడు ఎంత మంచోడో చూడండి. ఇది ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నటువంటి ఆశీర్వాదం. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి నీ ఆశీర్వదించబడి ఉండును. కానీ న్యూ టెస్టిమెంట్ లేనికి వచ్చేటప్పటికి మార్చాడు దేవుడు. న్యూ టెస్టిమెంట్కి వచ్చేటప్పటికి మార్చాడు. ఇచ్చినటువంటి ఆశీర్వాదమును కానీ
నీవు వినియోగించకుండా ఉంటే, ఉపయోగించకుండా ఉంటే, నీళ్లు పారజేసినట్లుగా నీతిని పారజేయుడి అన్నాడు. నీళ్లు పారినంత విస్తారముగా మన యొక్క ఆశీర్వాదము పారేటట్లు చేయాలి. అట్లా చేయకపోతే ఆ ఒక తలం తీసుకున్నాడు, ఏం చేశాడు? భూమిలో పాత పెట్టాడు. వాడిని గురించి ఏమన్నాడు ప్రభు? చెడ్డదాసుడా, చెడ్డదాసుడా. వీడిని కాళ్ళు చేతులు కట్టేసి బయట చీకట్లో పడేయండి, అక్కడ ఏడ్పును పండ్లు కోరుకుంటున్నాను అనగా ఏంటిది? అంత ఘోరమైనటువంటి పరిస్థితి. నరకం, మండే అగ్ని జ్వాలల్లో. దేనికి? కేవలం చూడండి, సింపుల్. అక్కడ దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదమును వినియోగించకపోవుట చేత, దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆధిక్యతను నువ్వు ఇతరులకి పంచకపోవుట చేత, పంచకపోగా దాన్ని నువ్వు కప్పి పెట్టుకోవట చేత, భూమిలో పాతి పెట్టుట చేత, దాని గురించి పెద్దగా ఆలోచించాం మనం. ఏముంది, దేవుడు మనకిచ్చాడు, మనకే ఉంటుంది, మనకిచ్చింది మంది అనుకుంటాం మనం. కానీ దేవుడు అందుకు కాదు ఇచ్చింది. అరే అది నువ్వు తీసుకుపోయేసి అంటే వానితో అంటాడు అట్లా అని చెప్పేసి డబ్బులు వడ్డీకి తిప్పమని, అది కాదు దాని అర్థం. బైబిల్ గ్రంథంలో నువ్వు వడ్డీకి ఇచ్చినలా వడ్డీకి తీసుకుందరు కదా నేను అన్నాడు ప్రభు. అక్కడ అన్నాడు కదా ఆ ఉపమానంలో, వడ్డీకి ఇవ్వచ్చు క్రైస్తవులు అని చెప్పాడు ఉన్నారు. తక్కువ ఉంటే కొంచెం అట్లాగా అర్థమవుతుంది జనాలకి, అది కాదు దాని అర్థం. నువ్వు కొంచెంగా వినియోగించినప్పటికీ కూడాను, నువ్వు కొద్దిగా భూమిలో పాతి పెట్టకుండా కొద్దిగా నువ్వు వినియోగించాల్సింది కదా. అందులో నుండి కొంచెం లాభం వచ్చినా కూడా అది ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా. ఏ లాభము లేకుండా నువ్వు తీసుకుపోయి లోపల పాతి పెట్టుకుంటే భూమి లోపల ఏమవుతుంది? దానివల్ల ఉపయోగం? ఇందుకా నేను నీకు ఇచ్చింది, ఇందుకా నిన్ను పిలిచింది, ఇందుకా నీకు ఆశీర్వదించింది? అందుకు కాదు కదా. ఆశీర్వాదమునకు వారసులు అగుటకు దేవుడు మనల్ని పిలిచాడు. వారసత్వం అనేటువంటిది తరము నుండి ఇంకొక తరానికి ప్రవహించవలసినటువంటి అంశం. కానీ నీకు నువ్వే స్వతహాగా మింగేసి పాతి పెట్టబడేదాకా తింటా కూర్చోడానికి కాదు. దాన్ని ఆశీర్వాదం అనరు. ఎందుకంటే అన్యులు కూడాను ఒకవేళ డబ్బే ఆశీర్వాదం అనుకుంటే అన్యులకి మనకంటే ఎక్కువ డబ్బు ఉందే. కేవలం డబ్బే ఆశీర్వాదం అనే కాదు దీని ఉద్దేశం. ఇక్కడ దేవుడు ఏది ఇచ్చినప్పటికీ కూడాను మానసికం, శారీరకం, భౌతికం, ఆత్మీయం, ఇన్ని విషయాలు ఉన్నాయి. వీటన్నిటిలో నుండి కూడాను ఇతరులకి మనము ఉపయోగపడాలి, సహాయపడాలి, వాళ్ళని నింపాలి, వాళ్ళని తడపాలి. అది కొద్ది మొత్తంలో అయినా దేవుడు సంతోషిస్తాడు. కానీ అసలు లేకుండా మాత్రం లోపలే పెట్టేసుకుంటే మాత్రం దేవుడు సంతోషించడు. ఆ విధంగా మనము ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క శక్తితోటి మనల్ని సంపూర్ణముగా నింపునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.